పావలాకు 4 రూపాయలు 2 పావలాకు 4 రూపాయలు 2 కమ్మరేట్లు కారం వేసి కాల్చినట్లు. ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీటిగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్ల పడలేమా, నీవు కడుపూచురాలవు కావుననే దేవదాస్యకు శ్రీయని సహాయ సంపత్తి చేయమదీయ హస్తపీఠిపై ఇట్లా దిచ్చించాను. కలవారి ఇండ్లలో పుట్టి కడకు అట్ల పళ్ళెము చేరబట్టి ముష్టివాని వలె కాళ్ళకు కట్లు కట్టి కోట్లకు పడగలెత్తిన పెద సుబ్బారావు కడుపున పుట్టి దేశవసనంబునకు లోనైనట్టి నేను కులము చేరి వేయంబడి సిగ్గు విడచి ఈ రీతిగా అట్లమ్ముచుంటే త్వరపడి చిలకలూరుపేట బస్టాండ్ వైపునికే వెళ్ళవలేను, లేకున్న అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారు. మారినదేమి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి అటుంచి పాపం నా సహోదరుడు ఆ భవానీ పిల్లమంగళ పరిస్థితి ఏ విధముగా ఉన్నదో వారు ఏ అవతార వ్యక్తులు ఊహించి చూచిరా. ఎవరి గతీనుడు ఎట్లుండును. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద సుబ్బారావు కడుపున పుట్టి వేశ్య వ్యసనములకు లోనై చివరకు అట్లమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఇక వలచిన ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యాయి, సామాన్లు దెబ్బతినిపోయే, టైర్లు రీబడినకు వచ్చే. ఈ వలసిన వచ్చు లాభం ఏమున్నది? ఉత్త శ్వాస తప్ప. అటు వెళ్ళి మా బొమ్మారు బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి పోసుకొని ఏమి ఈ విధి? పెద్దల మాటల వినకపోయి మా తండ్రి పెద సుబ్బారావు మాట పెడసెవిన పెట్టింది. నా ఇంటి వారికి విధముగా జరిగి తీరవలసినదే. అయినను హృదయమున దుఃఖమించే పదిల పడదు మరతునన్నను ఆవేశముండను మరపురా కంటి కదియేమో పలుమారుగాను పిలుచు ఎక్కడో ఉన్న మాధు బ్రదర్స్ ఆ భవానీ బిడవ మంగళుడు కంటి పలుమారు కాను పిలుచు. చేచే కఠినాత్మాని ఇంకను బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూచు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన నా ఎట్టి వారికి విధముగా జరిగి తీరవలసినదే. ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడును. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులను మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యముండల వెయిటింగ్ లిస్టులో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చినది. ఇక ఈ నిర్భాగ్యం సుబ్బారావుకి శాంతి ఎప్పటికి లభించును? ఆ శాంతి కాకేమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచు ఇట్లు నాగడలో అట్లమ్ముకుంటా పరిపాటి వేడి ఉల్లిపాయ వేసరే పావులకు 4 రూపాయలు 2 తేల్చిగా ఉంటే సాగు పెట్టాము. సాగర నీళ్ళు 1 రూపాయి గ్లాసు పావల. ఎవరబ్బా ఈ శాల్తి? ఏమనుకో బాకు, పొద్దుగూకులు పొయ్యిసేగ నుండి లైట్ దెబ్బతిని తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి. అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా మీరు. కానీ ఏ ఊరు మంది? మంది ఈ ఊరే. ఇది నాదిల్లా. అవును, నాదిల్లా మనకు తెలియకుండా శాల్చాడు దెబ్బ. మీదే ఊరు? మీది పంగనామాల వారి సందు కదా?
ఒరి 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 మీరు పచ్చి పులిచి ఒరే, 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 పంతులు గారు సుబ్బారావు గారు అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. ఏమైపోయింది అప్పుడు నీదేదో ఉన్నట్టు. అది కాదులే, నీకు ఆస్తులు పోయినా ఆకారం అన్న మిగిలింది. మనకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు. చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపెట్టే పరిస్థితి లేవున్నాయి పని పంతులు గారు. సరే కానీ ఇప్పుడు దాకా నీళ్ళు నడుస్తుంది. దాకా ప్రతిష్ఠగా నుంచి నువ్వేనా? అవును నేను. ఆ? దేవాలయం దగ్గర తిరుగుతు నువ్వా? అవును. ఎంతగా దిగజారింది పంతులు గారు నీ వ్యవహారం. సరే కానీ వాటర్ బిజినెస్ అవును. ఏమాత్రం అమ్ముతున్నా? రోజుకు 5-6 వేలు అమ్ముతా. 5-6 వేలు అమ్మకుండా లాభం ఎంత ఉంటుంది? లాభం 10,000 ఉంటుంది. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. నువ్వు ఎట్లా ఎక్కలేసుకుని కదా అక్కడ దెబ్బతింది. అది కాదు పంతులు గారు, నువ్వు ఎట్లా ఎక్కలేసుకుని కదా అక్కడ దెబ్బతింది. సుబ్బారావు గారు 5-6 ఎంత? 11. 1000 రూపాయలు గుమస్తాలకు ఇస్తా. 10,000 మిగిలినట్టే కదా. అంటే ఇప్పుడు నువ్వు